గ్రూప్ 2 మెయిన్స్ ప్రిలిమ్స్ ఫలితాల్లో కటాఫ్ ఎలా తీశారు? తర్వాత ఈ 5 తప్పులు చేయకపోతే డిటి పోస్ట్ మీదే. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్, దిస్ ఈజ్ డాక్టర్ గోపాల్ రెడ్డి. రైట్, విజేతలకు అందరికీ అభినందనలు, భవిష్యత్తుకు శుభాకాంక్షలు. కటాఫ్ ఎలా తీశారు ఫస్ట్ ఇది చర్చించిన తర్వాత ఈ మిస్టేక్స్ గురించి మాట్లాడతాం. డియర్ ఆస్పిరెంట్స్, క్యాండిడేట్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా, ఫస్ట్ కటాఫ్ కొంతమంది అభిప్రాయం ఏంటి అంటే, జనరల్గా ఓపెన్ కటాఫ్ తీస్తారు, ఓపెన్ కటాఫ్ నుంచి ఎంత ఉంటే అంత సరిపోతుంది అంటారు. కానీ కొన్ని సామాజిక వర్గాల్లో తక్కువకి కటాఫ్ రావడం మనకు స్పష్టంగా నిన్న సాయంకాలం నుంచి అర్థమైంది. ఇప్పటికి క్లారిటీ కూడా వచ్చేసింది. రెండు, ఓపెన్లో ఉన్న వాళ్ళకి కటాఫ్ వచ్చేసింది, అంటే ఎక్కువ మార్కులున్న రాలేదు, కొంత తక్కువ మార్కులున్న ఇతర సామాజిక వర్గాల్లో వచ్చింది. ఇది అసలు యాక్చువల్గా ఇన్ని వేల మంది తీసినప్పుడు ఇలా ఉండకూడదు, అందరూ రావాలి. కానీ ఫలితాలను బట్టి, సరళను బట్టి, వాడు ఎంపిక చేసిన విధానాన్ని బట్టి సంభవ్ అతను ఇంకా ఏపీఎస్సీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదనుకోండి. సో కానీ మనకు అర్థమవుతున్న దాని ప్రకారము ఫస్ట్ వాళ్ళు ఓపెన్ కటాఫ్ తీశారు, అది చాలా తక్కువగానే ఉంది. బట్ రెండోది, కొన్ని సెక్షన్స్లో కొద్దిమంది రాకపోవడం చేత ఆయా సామాజిక వర్గాలకు కటాఫ్ చూసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఏదేమైనా వాడు ఓఎంఆర్ షీట్ పెట్టేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. అది ఒక పాయింట్. ఓఎంఆర్ షీట్ పెట్టి నీ దగ్గర కార్బన్ కాపీగానే ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే నాకు ఇంకా రాలేదనుకుంటున్న వాళ్ళు మీరు నాతో మాట్లాడచ్చు, మీ సమస్యని చెప్పచ్చు, నేను మాట్లాడతాను కూడా. నిన్న చాలామందితో ఆ విషయం మాట్లాడాను. ఇక రిజెక్టెడ్ లిస్ట్లో ఇంతమంది ఉండడం నన్ను నిజానికి చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, బాధ కలిగించింది. ఎంతో ఆశలు పెట్టుకుంటాం, ఎగ్జామ్ రాస్తాం, ప్రయత్నాలు చేస్తాం, డబ్బు, సమయము, తర్వాత అందరికీ మనం ఎగ్జామ్ రాస్తున్నట్టు తెలిసిపోతుంది, మనం చెప్పకపోయినా తెలుస్తుంది. ఇంత శ్రమపడి మనం రాసిన తర్వాత మార్క్స్ వచ్చి రిజిస్టర్ లిస్ట్లో ఒక అబ్బాయి 54 మార్క్స్ వచ్చి రాత్రి నన్ను కాంటాక్ట్ అయ్యారు, రిజెక్టర్ లిస్ట్లో ఉంది. అతను ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు, నేను చాలా బాధపడ్డాను. నిజానికి హీజ్ అన్నోన్ టు మీ, నాకేం తెలీదు, కానీ సలహా కోసం చేశారు, చాలా బాధపడ్డాను. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఏపీఎస్సీ లెటర్ ఎలా రాయాలో తెలియకపోతే నేను ఫోన్లో డిక్టేట్ చేస్తాను, బహుశా మీకు టైం కేటాయిస్తే ఆ టైంలో మీరు ఫోన్ చేస్తే నేను చెప్తాను. మీరు వాట్సాప్కి అవ్వండి, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాబట్టి. సో డోంట్ పెయింట్, మీరు భయపడిపోతండి, ముందర సమస్య ఏంటనే కనుక్కోండి. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నాను ఇదంతా కూడా. సో రైట్, అర్థమవుతుంది కదా మిత్రులారా? సో రైట్, ఇక వీడియోలోకి వెళ్దాం. 5 తప్పులు, నిజానికి ఈ 5 తప్పులే మన ప్రిలిమ్స్లో చాలామంది జీవితాలను తలకిందులు చేసింది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది కదా, మనం చదవాలా, ప్రతి ఒక్కరు ది బెస్టే ఇస్తారండి. ప్రతి క్యాండిడేట్ కూడా తనకున్న ఆ లిమిట్స్లో, తనకున్న పరిధిలో డెఫినెట్గా అతను బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. బాత్ ఎందుకు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అంటే, వారు ఈ 5 మిస్టేక్స్ చేస్తున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నా వీడియోస్ మీరు చూసిన వాళ్ళు అయితే నేను డెఫినెట్గా మీకు ఓల్డ్ వీడియోస్ ఇవన్నీ చెప్పున్నాను. కానీ కొద్దిమంది ఫాలో అయ్యారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఫాలో అవ్వలేని వారు ఇబ్బంది పడ్డారు. మీరు దయచేసి ఎక్స్పర్ట్స్ని, మేధావులు అనుకునేటువంటి వారి అనుభవాన్ని, వారి యొక్క వీడియోస్ చూడండి. ఉన్నారు కదా చాలామంది రాష్ట్రంలో, లేకేం కొదవలేదు కదా. మీరు ఈ పిల్ల ఇంక నేనేమనాలో నాకు అర్థం కాలేదు. నిజానికి నేను బాగా మాట్లాడగలను అట్లాంటి పదాలు. సో ఇవి అవాయిడ్ చేయండి జీవితంలో, ప్లీజ్ అవాయిడ్ దెమ్. మీకేంటి ఆ పని?
ఒకసారి గ్రూప్ 2 రాసేస్తే వాళ్ళు సీనియర్స్ అయిపోతారా? ఎట్లా ఇది? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. దే డోంట్ నో హౌ టు ప్రజెంట్ ద సబ్జెక్ట్ అండ్ హౌ టు రీడ్ ద సబ్జెక్ట్ అండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ద సబ్జెక్ట్. ఈ క్వాలిటీస్ లేకపోతే మనకి చాలా ఇబ్బంది ఎదురవుతుంది. సో రైట్, మిస్టేక్స్లోకి మీరు చేయకుండా ఉండడానికి నేను మాట్లాడుతూ వస్తాను. బోర్డు ఒక్కసారి మీరు చూడండి. మిత్రులారా చూడండి, 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్. ఫస్ట్ ఒకటి మీరు అందరూ చూడాల్సింది బుక్స్ సెలెక్షన్. ఇంకంతా ఇక్కడే ఉంది. కావాలంటే కొంత టైం తీసుకొని సెలెక్ట్ చేయాలో వివరిస్తాను. తొందరగానే వీడియో ముగిస్తా, మళ్ళీ మరొక వీడియో భోంచేసి చేస్తాను. అంతకు బుక్స్ సెలెక్షన్, ఎక్కడ బుక్స్ సెలెక్ట్ చేయాలా, ఎట్లాంటివి ఉండాలా నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటూ వస్తారు. ఫస్ట్ అందరి లైఫ్ను నాశనం చేసేది, డ్యాష్ చేసేది, మొత్తం జీవితాన్ని తలకింద చేసేది ఈ పాయింట్. ఇక్కడ మనం సరిగ్గా ఉంటే మొత్తం అంతా కొట్టుకుపోతుంది. ఈ బుక్స్ ఏ సబ్జెక్ట్కి ఏంటి అన్నది ఒక 5 days బ్యాక్ నేను చేశాను. వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. బుక్స్ సెలెక్షన్. ఈ బుక్స్ సెలెక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్టాండర్డ్ బుక్ సబ్జెక్టుకి ఒకటన్నా కాన్సెప్ట్ పద్ధతిలో చదవాలి. లేకపోతే డెఫినెట్గా బుల్లెట్ పాయింట్స్ చదివేవాళ్ళు, పెరిఫెరల్గా చదివేవాళ్ళు ఖచ్చితంగా సెలెక్షన్కి దూరం అయిపోతారు. ఇది ఫస్ట్ నేర్చుకోవాలి. మరి ఏ బుక్స్ చదవాలి గోపాలరెడ్డి, అది నేను మీకు ఆ వీడియోలో చెప్పి ఉన్నాను. క్లియర్గా చదవండి. మళ్ళీ అన్ని సబ్జెక్టుకి ఈ రోజు నుంచి స్పెషల్ వీడియోస్ వస్తాయి, మళ్ళీ చూద్దాం. మేమైతే మీకు అందరికీ తెలిసి ఇప్పటికీ 80 స్టాండర్డ్ బుక్స్ తీసుకుని 80 మూల గ్రంథాల నుంచి తీసుకుని మనం పుస్తకాలను తయారు చేసి ఆ శ్రమను లేకుండా మనం చేస్తున్నాం అభ్యర్థులకు అన్నది. మీరు అన్నిదో భావించకంటే నేను చెప్తాను, చూడండి. సో ఇందులో ఇండియన్ 14 బుక్స్ నుంచి వచ్చింది. ఈ బుక్ని కనీసం ఎన్నిసార్లు చదువు. ఒక బుక్ మీరు అనుకునే డిడి బసు, లక్ష్మీకాంత్ భారతదేశ ఒరిజినల్ రాజ్యాంగం పట్ల ఎంత ఉంటుందో అంత డిస్క్రిప్షన్ ఇందులో ఉంటుంది. మళ్ళీ ఏపీ హిస్టరీ, ఆంధ్రలో సాంఘిక చరిత్ర 25 పుస్తకాలను చూసి నో వన్ కెన్ బీట్. ఇంకా మిగిలిన అన్ని పుస్తకాలు చూపిస్తాను, మీకు చెప్పేటప్పుడు బాగుండదు కాబట్టి టైం ఇదవుతుందిగా చెప్తున్నా. 2 గైడ్ సెలెక్షన్. అంటే గైడ్ అంటే మాకు పిహెచ్డిలో గైడ్ అంటాం కాబట్టి అన్నాను. మెంటార్ సెలెక్షన్ చాలా కీలకం. మెంటార్ సెలెక్షన్, ఈ సెలెక్షన్ అనేది ఎలా ఉండాలా అనేది చాలా ఇంపార్టెంట్. మెంటార్ సెలెక్షన్ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ మీకు ముందే రెగ్రెట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ రెగ్రెట్, విచారం వ్యక్తం చేస్తున్నా. నోట్ దిస్ పాయింట్, నేను సారీ చెప్పబోవడం లేదు. సెలెక్షన్, ఈ మెంటార్స్ అనేవాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువైపోయారు. ఒకసారి గ్రూప్ 1, ఒకసారి గ్రూప్ 2 రాసేవాళ్ళు మెంటార్స్ అయిపోతున్నారు. అండ్ వన్ మోర్, ఎప్పుడో కాలక్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాళ్ళు మెంటార్స్ అయిపోతున్నారు. ఏ సబ్జెక్టు పట్ల రీసెర్చ్ చేయకుండా, కనీస దృక్పథం లేకుండా మెంటార్స్ అవుతున్నారు. ఇవన్నీ మీ మంచి కోసం చెప్తున్నాను, నేను ఎవరినో విమర్శించడం లేదు. నాకు అట్లాంటి అవసరం కూడా లేదు. సో కాబట్టి ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ బెనిఫిట్, ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్, ఐఎమ్ టెల్లింగ్, ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. కాబట్టి మీరు ఫస్ట్ గమనించాల్సినది కాబట్టి దీన్ని నెగిటివ్ కోణంలో చూడండి. ఫస్ట్ ఎన్ని సంవత్సరాలుగా రంగంలో ఉన్నారు, వారి యొక్క ప్రీవియస్ వీడియోస్ని ఓపిక చూడండి. తప్పదు, ఇంకా అది దరిద్రమో అదృష్టమో చూడాలి, మనకు కావాలి కదా. సో ఏంటి, ఎంతమంది చేత పోస్ట్ కొట్టించారు, వారు ఎలాంటి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాటి యొక్క తాలూకు స్టాండర్డ్ ఎంత, కనీస ఆంగ్ల పరిజ్ఞానం ఉందా? ఎందుకు అడుగుతున్నా, ఆంగ్ల పరిజ్ఞానం లేకపోతే వాళ్ళు మంచి మెటీరియల్ ఇవ్వలేరు. నో డౌట్ అట్ ఆల్. For best example, science and technology, where they can
ఎక్కడి నుంచి వాళ్ళు దాన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలరు? డెఫినెట్గా ఇంగ్లీష్ స్టాండర్డ్ సోర్సెస్ తీసుకోవాల్సిందే, దాన్ని అనలైజ్ చేయాల్సిందే, అప్పుడు మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవి చూసుకొని ఈ ఆసక్తికర మాటలు, తర్వాత తెలుగులో వచ్చేటువంటి మేము దొబ్బిట్లు ఇలాగే వచ్చేస్తాయి, ఇట్ట వస్తాయి. ఐఎమ్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. ఇవి ఉన్నాయంటేనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి? ఈ రెండు, ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ సెలక్షన్ ఆఫ్ బుక్స్. సెకండ్ ఇది, ఏ దరిద్రుడైనా మీకు తగిలాడా ఇక జీవితం అంతా దరిద్రమే, చీకటి అయిపోతుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ అండర్స్టాండ్. రైట్. 3, టైం ప్లానింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. టైం ప్లానింగ్ ఎట్లా? ఇప్పుడు మనకి ఈవేళ 11th అనుకోండి, మీరు 15వ తారీఖు నుంచి చదువుతులండి. సరే, 3 రోజులు వదలండి. 15th అంటే ఏప్రిల్లో 15 రోజులు ఉన్నాయి, మేలో 31, సరే 30 వేసుకున్నప్పుడు 45, జూన్ ఒక 30, 75 కదా. మీరు 60 డేస్కో ఆర్ 70 డేస్కో ప్లాన్ అడాప్ట్ చేసుకోవాలి. అంతే. నేను అది మళ్ళీ మీకు సపరేట్ వీడియో చేస్తాను. చేసుకొని మనకు 1 మంత్ ఎక్స్ట్రా ఉండాలి. మన అదృష్టం నిజంగా ఏపీపీఎస్సీకి నేను థ్యాంక్స్ చెప్తున్నా. జూలై 20 హడావుడి అయినా జూన్లోనే ఏడుస్తారో ఎవరో అని అనుకుంటా ఉండేవాడిని. డెఫినెట్గా వారు జూలైకి వెళ్ళడం వలన నేను చాలా సంతోషపడ్డాను. మీకు అట్టే టైము ఉంది అని నేను చెప్పబోవడం లేదు, అలాగని టైం సరిపోదని ఎవరైనా చెప్తే నాకు చేయండి, నేను టైం ప్లానింగ్ చెప్తాను మీకు. సో ఇది ముఖ్యమైనది. టైం ప్లానింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ ఏం చదవాలా? పెరిపెరిగా కాకుండా ముఖ్యమైన కాన్సెప్ట్. ఫస్ట్ యూ హ్యావ్ టు లిస్ట్ అవుట్ ద టాపిక్స్. ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి టాపిక్స్ అన్ని, ఎక్కడెక్కడ చదవాలా. ఉదాహరణకు ఏపీ హిస్టరీలో పూర్వ చారిత్రకంలో ఏం చదవాలా, శాతవాహనంలో ఏం చదవాలి, విష్ణుపుణ్యంలో ఏం చదవాలి. కొందరు అంటున్నారట చారంకాయనులు, ఆనందపుత్రికలు, బృహత్పరాయణులు, నోలంబులు, కదంబులు, బాణులు చదవక్కర్లేదు అని అంటున్నారట. మన ఎవరో నాకు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇట్లాంటి వాటికి నేను సరిగ్గా సమాధానం చెప్తాను. చదవడానికి ఏంటి మనకు సలుపు నొప్పి ఏంటుంది అందులోన? ఇదేమో మనం కొండలు ఎత్తుకుంటున్నావా? రేపు దూల తీర్చే నోలంబులో బాణులు లేకుండా తూర్పు చాళుక్యులు ఎక్కడరా? నోలంబులు లేకపోతే ప్రతిదానికి ఇంటర్ కనెక్షనే కదా, చదవాలా. తర్వాత చెప్తాం మీకు అవి. ఫస్ట్ ఇంపార్టెంట్. అలాగే పాలిటీలో, అలాగే సైన్స్, అట్లా అన్ని సబ్జెక్టులు ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసి అవి మీరు అనుకున్న రోజులు అయిపోవాలి. ఆ టైం ప్లానింగ్లో తప్పనిసరిగా రివిజన్ కూడా టైం కేటాయించి ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఈ మిస్టేక్ చాలామంది చేస్తారు. 4, కాన్సెప్ట్ రీడింగ్. అబ్బా, ఇది చాలా ఆసక్తి. మీరు ఎలా ఉంటారంటే దురదృష్టవశాత్తు ఎక్కువ మంది కాన్సెప్ట్లో చదవరు. శాతవాహనం మొదటి రాజు ఎవరు, చివరి రాజు ఎవరు, గొప్పవాడెవడు, చివరి నుంచి గొప్పవాడెవడు, ఏమిట్రా ఇది? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కాన్సెప్ట్ చదవాలా. మన ఎవరో అంటారు జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు అయినప్పుడు 2 ఆర్టికల్స్ రద్దు అవుతాయా? రద్దు అయితే ఎందుకు రద్దు అవుతాయి? కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పబడింది? ఇలా చదవాలా. అంతే తప్ప ఏదో డ్యాష్ ఆర్టికల్ ప్రకారం అత్యవసర పరిస్థితి, సో డ్యాష్ కాలంలో ఎన్నిసార్లు అత్యవసర పరిస్థితి విధించారు, అవన్నీ కూడా 1995 నుంచి 2005 మధ్య మోడల్స్. కాన్సెప్ట్ ఉండాలి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ అన్నారు అనుకున్న పాలసీస్లో కాన్సెప్ట్ చదవాలా. కోర్ ఐడియా ఒకటి ఉంటుంది. సో వాట్ ఈస్ ద కోర్ ఐడియా ఆఫ్ కన్సర్న్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ? సో కాబట్టి అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దానికోసం ఏమిటి వాళ్ళు యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. ఈ మధ్య యాక్షన్ ప్లాన్ అన్నట్లు వాళ్ళు స్ట్రాటజీస్ అంటూ ఉన్నారు, కెపాసిటీ బిల్డింగ్ అంటూ ఉన్నారు. సో ఇట్లాంటివి మనం చదువుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి కాన్సెప్ట్ చదవాలా. ఇందే నేను చెప్పాను, బుల్లెట్ పాయింట్స్ చదివేవాడు అత్యధిక వేగంతో బుల్లెట్ పైన వెళితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో మనము గమనిస్తున్నాం. అట్లాగే బుల్లెట్ పాయింట్ చదివేవాడు బుల్లెట్కి అంకితం అయిపోతాడు. రైట్. నెక్స్ట్ లాస్ట్
5 మిస్టేక్ అందరూ చేసేస్తారు. ఇదేదో ఎవరికి పట్టనట్టుంది. మన ఇంతమంది నాశనం అయిపోవడానికి కారణం ఇదే. టెస్ట్ సిరీస్ ఫస్ట్ డే నుంచి టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి అయ్యా. టెస్ట్ ఫస్ట్ డే నుండేనే ఇది జరగాలా. ఇది పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్. కాన్సెప్ట్ అంతా చదివేస్తామని కొందరు, బుక్ అంతా చదివేస్తే రాస్తామని కొందరు, మొత్తం ప్రిపరేషన్ అయిన తర్వాత రాస్తామని కొందరు. ఇంత నాకు ఆవేశం ఎందుకు వస్తుందంటే, ఒక టెస్ట్ రాస్తాడట, అందులో తక్కువగానే వస్తే ఇంకా ఆ రోజు భోజనం చేయడట, పడుకోడట, నిద్ర రాదట. ఏంటి యాటిట్యూడ్ ఏంటి? ఎందుకు నిద్ర రాదు? ఎందుకు భోజనం చేయకూడదు? ఆ టెస్ట్ రాసి ఆ టెస్ట్లో ఏ కాన్సెప్ట్ ఉంది, మనకి ఎందుకు నాలెడ్జ్ లేదు అని ఒక 5 నిమిషాలు విశ్లేషణ చేసుకుంటే మనం చక్కగా నిద్రపోవచ్చు, చక్కగా భోజనం చేయొచ్చు, చక్కగా ఇంకేమైనా కూడా చేయవచ్చు. ఇంకేమైనా నన్ను అడగబాకండి మీరు. అర్థమవుతుందా? ఎందుకు టెస్ట్ రాయాలి గోపాల్ రెడ్డి? ఎస్, టెస్ట్ ఎందుకు రాయాలో తెలుసారా అబ్బాయి? ఫస్ట్ ఒక క్వశ్చన్ ఎందుకు ఇవ్వబడింది అనేది ఆ లైన్ తెలుస్తుంది. ఒక కాన్సెప్ట్ క్వశ్చన్గా ఎట్లా మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతుందో తెలుస్తుంది. సరైనటువంటి వాళ్ళగానే టెస్ట్ రాస్తే 4 ఆప్షన్స్ చాలా క్లోజ్ ప్రాక్సిమిటీతో ఇస్తారు, అంటే దగ్గర సంబంధంతో. అప్పుడు నీ సబ్జెక్ట్ అంతా ఒక్క క్వశ్చన్ తోటే ఒక టాపిక్ అంతా కూడా మనకి రివైవ్ అయిపోతుంది, రివిజన్ అయిపోతుంది, రెజ్యుమినేట్ అయిపోతుంది. మీరు రిలాక్స్ అయిపోవచ్చురా అబ్బాయిలో. అర్థమవుతుందా? అది సరైన డ్యాసులో రాసిన టెస్ట్ రాయాలి. ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ మూలం వల్ల ఆడ పడితే ఆడ తీసి రాసినటువంటి టెస్ట్ సిరీస్ రాస్తే మనం డ్యాస్ అయిపోయినట్టే. అర్థమవుతుంది కదా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడో నువ్వు ఎంపిక చేసుకో, ఈ లక్షణాలు నువ్వు ఎక్కడ నీ ఇష్టం అని ఎంపిక చేసుకో. ఎంపిక చేసుకున్న తర్వాత 0 వచ్చినా బాధపడద్దు, 20 వచ్చినా కూడా భుజాలు ఎగరేయద్దు. అది నీకు అర్థం కావాలా? అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఓకే, వీటిని పాటించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8074940030కి మీరు డెమో పీడిఎఫ్ అండ్ వాట్సాప్కి మీరు చేయండి. తప్పనిసరిగా మీకు సహాయం చేస్తారు. ఎట్లా రాసుకోవచ్చో తెలుస్తుంది. అంతేకాకుండా డౌన్లోడ్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ క్యాంప్ మేధో తొట్టిలాగానే అది వ్యవహరిస్తుంది. ఆలోచనల యొక్క గంప. అందుకే దీనికి థింక్ ట్యాంక్ అని పేరు పెట్టా. ఇది చేసుకోండి, దాన్ని బట్టి మీరు సక్సెస్ అవ్వడం గ్యారెంటీగా జరుగుతుంది. All the very best, me Dr. Gobadi.